57 వయసులో అహర్నిశలు రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టమైతే జగన్ లాంటి ప్రతిపక్ష నేత ఉండడం దురదృష్టకరమన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. చిత్తూరు జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన సభలో లోకేష్ ప్రసంగించారు. గౌరవ ముఖ్యమంత్రిపై వైఎస్ జగన్ అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ చేసినందుకు, డ్వాక్రా మహిళల రుణాలు రద్దు చేసినందుకు, వృద్ధాప్య పింఛన్ 1000 రూపాయలకు పెంచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించాలా అని ప్రశ్నించారు. మోహన్ రెడ్డి గారు అవుతాం. అనంతపూర్ జిల్లాకి వెళ్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పదే మన ముఖ్యమంత్రి గారిని చెప్పురీసి కొట్టాలని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ వయసు మా నాయకుడి రాజకీయ అనుభవం అంతా. ఎంత శత్రు అయినా ఒక పెద్ద చెప్పు తీసుకుని కొట్టమని చెప్తామండి. మీరే చెప్పండి, ఇక్కడ అందరు ఉన్నారు కదా, పెద్దలు ఉన్నారు. అదే మన సంస్కృతి. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరన్నా చేస్తారండి ఇలా? చేయరు. ఈ సభాముఖంగా ఆయన ఒకటి అడుగుతున్నాను, 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినందుకు కొట్టమంటారా? 11,000 కోట్ల డ్వాక్రా మహిళలకి చేతి ఇచ్చినందుకు కొట్టమంటారా? మా అవ్వ తాత పడే ఇబ్బందులకి 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసినందుకు కొట్టమంటారని ఈ సభాముఖంగా ఆయనకి సవాలు విసురుతున్నారు.